హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఆఫీసర్ స్థాయి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత అయితే వచ్చిన నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది చూడొచ్చు. అసిస్టెంట్ కమాండెంట్ నుంచి మనకు జనరల్ డ్యూటీ అండ్ టెక్నికల్ అనే 2 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. టెక్నికల్‌లో ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫర్ 2027 బ్యాచ్‌కి అయితే రిక్రూట్‌మెంట్ అయితే జరుగుతుంది. అప్లికేషన్ అంటే మనం చూడొచ్చు ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి చూడొచ్చు 8 జూలై 2025 నుంచి 23 జూలై 2025 వరకైతే చాయిస్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఇంకా ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకుందాం. ఇంకా జనరల్ డ్యూటీ ట్రేడ్‌కొచ్చేసి ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో అయితే ఏజ్ కలిగి ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. మనము జూలై 1, 2001 నుంచి 30 జూన్ 2005 వరకు డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే మేల్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి ఈ పోస్టుకు, జనరల్ డ్యూటీ అనే పోస్టుకు. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి చూడొచ్చు. డిగ్రీ పాస్ అయిన ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్‌లో మనకొచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టులు అయితే ఖచ్చితంగా ఉండాలని మనం చెప్పొచ్చు. లేదా ఇంటర్‌లో డిగ్రీ చేసి ఉండి డిప్లొమా చేసి ఉండి అలాగే ఏదైనా డిగ్రీ కలిగి ఉన్నవారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే ఇంటర్‌లో ఎంపీసీ చేసి అలాగే డిగ్రీలో ఏ గ్రూప్ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. అలాగే టెక్నికల్ ట్రేడ్‌కొచ్చేసి చూడొచ్చు. దీని గిట 21 నుంచి 25 మధ్యలో ఏజ్ ఎవరైతే కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ మెన్షన్ చేయడం జరిగింది. మేల్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ నోటిఫికేషన్‌కి ఇంజినీరింగ్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. వారు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ డిప్లొమా చేసి ఉండి ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ మెకానికల్ అనే పోస్టుకు. ఇంగ మిగిలిన ట్రేడ్‌లకు ఖచ్చితంగా ఇంజినీరింగ్ అయితే పూర్తి చేసి ఉండాలి. ఇంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్. ఇంకా ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్. ఓబీసీ వాళ్ళకు ఖచ్చితంగా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఫైనల్‌గా వేకెన్సీ విషయానికొస్తే చూడొచ్చు. టోటల్ వచ్చేసి 170 అయితే భర్తీ చేస్తున్నారు. జనరల్ డ్యూటీ ట్రేడ్‌కి సంబంధించినటువంటి వేకెన్సీకొస్తే 140 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తము ఎస్సీ వాళ్ళకు 25, ఎస్టీ వాళ్ళకు 24, ఓబీసీ వాళ్ళకు 35, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10, యూఆర్ వాళ్ళకొచ్చేసి 46 అత్యధికంగా అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా టెక్నికల్, ఇంజినీరింగ్ అండ్ ట్రేడ్‌లకొచ్చేసి 30 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్‌గా ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు 8, యూఆర్ వాళ్ళకు 13, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 అయితే భర్తీ చేస్తున్నారు. ఇంక మొత్తం వచ్చేసి 170 అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్‌లో. సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికొస్తే స్టేజ్ 1, 2, 3, 4 అనే 4 స్టేజ్‌ల ద్వారా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ముందుగా స్టేజ్ 1 వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్‌కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు సిలబస్ ఏ విధంగా ఉంటుందో కింద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకా ఎగ్జామ్ సిలబస్ విషయానికొస్తే ఇంగ్లీషు, రీజనింగు, ఇంకా జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వెషన్స్, 25 క్వెషన్స్, 25 క్వెషన్స్, 25 క్వెషన్స్ టోటల్ 100 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. 2 అవర్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది స్టేజ్ 1లో. ఇంకా స్టేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై కాకుండా కొంచెం మెరిట్‌లో ఎవరైతే వస్తారో వాళ్ళనైతే షార్ట్ లిస్టింగ్ చేసి స్టేజ్ 2కైతే ఎలిజిబుల్‌కి మనకు అడ్మిట్ కార్డ్ అయితే పంపడం జరుగుతుంది. స్టేజ్ 2లో ఏ విధంగా ఉంటుందంటే స్టేజ్ 2లో వచ్చేసి క్యాండిడేట్స్ వెరిఫికేషన్ ఉంటుందండి. డాక్యుమెంట్ వెరిఫికేషను, ఇంకా ఫోటో సిగ్నేచరు అలాంటివి అని చెప్పొచ్చు. ఇంగా ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సెంట్రల్‌ని అలాట్‌మెంట్ చేస్తారు. అంటే ఇంటర్వ్యూకి. నెక్స్ట్ స్టేజ్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళకు స్టేజ్ 3 అయితే మనకు పంపించడం జరుగుతుంది. స్టేజ్ 3లో వచ్చేసి మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ లాంటిదని మనం చెప్పొచ్చు. ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ అంటే మీకు తెలుసు ఆల్రెడీ 5 డేస్ అయితే ఉంటుంది. 5 డేస్‌లో పిక్చర్ పర్స్క్రిప్షన్ అనే టెస్ట్‌లు కొన్ని కండక్ట్ చేసి ఫైనల్ ఇంటర్వ్యూ అయితే
సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకైతే ఇక్కడనే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూలో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అని మనం చెప్పొచ్చు. తర్వాత స్టేజ్ 4 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూలో ఎవరైతే పాస్ అయితారో వాళ్ళకు స్టేజ్ 4 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్. ఇక మెడికల్ అంటే ఆర్మీ టైపే ఉంటుంది. అగ్నివీర్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో మెడికల్ ఆ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా మెడికల్ టెస్ట్ 4 స్టేజ్‌లు ఎవరైతే దాటుకొని ఉంటారో వాళ్ళకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్‌లుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.